Welcome back again. This is Uday. Watching VTechie Government Jobs channel. గైస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే ఈ పర్టికులర్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి గైస్, ఎక్కువ మందికి షేర్ చేయండి. రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఈ యొక్క ఛానల్కి. తప్పకుండా మీకోసం రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మొత్తం ఈవెన్ బ్యాంక్ జాబ్ అప్డేట్స్ అవ్వచ్చు, ఆల్ పిఎస్యూ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఛానల్లో రోల్ అవుట్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈరోజు మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పచ్చు. సో 7th June నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. ఓకే, సో భారీ నోటిఫికేషన్ అన్నాను కదా, అరౌండ్ 4500 వేకెన్సీస్కి ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో మంచి నోటిఫికేషన్, క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాను. అండ్ డీటెయిల్స్ మాత్రం ఏది మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అందుకే వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడమని ఎప్పుడు కూడా చెప్తుంటాను. సో చాలామంది మిస్ అవుతుంటారు. సో రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ఉంటుంది, దాంతోపాటుగా నోటిఫికేషన్ లింక్ కూడా ఉంటుంది ఒకే పేజ్లో. అది VTechie పేజ్, అది చూసి కన్ఫ్యూజ్ పడొద్దు. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, నీట్గా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి, అక్కడ యాక్చువల్ డీటెయిల్స్ యాక్సెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అరౌండ్ మనకి 30 పేజెస్తో ఒక నోటిఫికేషన్ అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు, బ్రో సిబిఐ నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా, సిబిఐ నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సిబిఐ అంటే ఆ యాక్చువల్ సిబిఐ కాదు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆ యొక్క నోటిఫికేషన్ ఇది మాట. ఓకే, సో గైస్ చూడండి, మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్. సో ప్రజెంట్ అప్రెంటిస్షిప్ కోసం వీళ్ళు హ్యూజ్ ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే చూద్దాం మొత్తం డీటెయిల్స్ అన్ని. ఇక చెక్ చేసుకోవచ్చు, 4500 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్గా ట్రైనింగ్ సీట్స్. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 7th June నుంచి అయితే స్టార్ట్ అయింది. 23rd June వరకు మనకైతే వీళ్ళు ఎక్స్టెండ్ చేశారన్నమాట. అక్కడ వరకు మీరైతే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ఫీజు కూడా ఇన్ బిట్వీన్ మీరైతే పే చేసేయాలి. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుంది. ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై వీళ్ళైతే కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేయండి. టోటల్గా మనకి 4500 వేకెన్సీస్ అన్నా కదా, మనం ఏ స్టేట్ నుంచి మనం అప్లై చేస్తున్నాం ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మనకైతే తెలిసి ఉండాలి. మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి తెలుగు బెటర్గా తెలిసి ఉండాలి. అందుకే మీరు తమిళలో కూడా చూస్తుంటారు తెలుగు వారికి ఉద్యోగాలు అనేసి. ఓకే, తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి, ఎందుకంటే సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే సో తెలుగులో మీరు బాగా మాట్లాడుతున్నారా లేదో కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే మన స్టేట్లోనే మనకి జాబ్ పోస్టింగ్ ఉంటుంది కాబట్టి తెలుగులో మాట్లాడే కస్టమర్స్ వస్తారు, వాళ్ళతో మీరు మాట్లాడాలి కాబట్టి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటానికి అరౌండ్ మనకి 128 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్రైనింగ్ సీట్స్. అలాగే మనకు డిఫరెంట్ స్టేట్కి సంబంధించి చాలా ఉన్నాయన్నమాట. ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీద వస్తే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణకు వచ్చేటప్పుడు మనకి అయితే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 4500 వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇలా పైకి వచ్చి చూస్తే మనకి SC, ST, OBC, EWS, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అసలు ఎలా డివైడ్ చేశారు, స్టేట్ వైజ్ ఈ యొక్క వేకెన్సీస్ అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మీరైతే ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. ఎస్, మన ఇండియన్స్కే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఈ ఏజ్ ఒకటి గుర్తుపెట్టుకుని 31st May 2025 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలన్నమాట. సో గ్రాడ్యుయేట్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. మనకి 2 dates ఇచ్చారు గైస్, చూడండి. 31st May 1997 నుంచి 31st May 2005 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో గైస్ చూస్తే మనకి ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ మీరు NATS పోర్టల్ ఉంటుంది, మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ అనమాట. ఆ యొక్క పోర్టల్ ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అప్రూవ్ అయిన తర్వాత ఆ యొక్క పోర్టల్లో లాగిన్ అవుతే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ కనిపిస్తుంది, మీరు అక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ 12 months ఉంటుంది. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ షాల్ బి ఆఫ్ 12 months, అంటే 1 year మనకి అప్రెంటిస్షిప్. ఎప్పుడు అంతే మనకి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, సో 1 year ఉంటుంది. అదే మనకి 12 months వీలైతే ఇస్తారు. ఆఫ్టర్ దట్ మనకి ఫుల్ టైమ్ రూల్లో కన్వర్ట్ చేస్తారా లేదా అదేం ఉండదు. సో 12 months అయితే పక్కాగా ఉంటుంది. సో తర్వాత మీరు బయటకు వచ్చేసి మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏమైనా రెగ్యులర్ పోస్టులు ఫుల్ టైమ్ రూల్స్కి ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతే తప్పించి వాళ్ళు కంపల్సరీ నెక్స్ట్ 12 months తర్వాత మనకి ఈ యొక్క పోస్టింగ్ ఉంటుందని వీళ్ళని చెప్పరన్నమాట, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. SC, STకి వచ్చేటప్పుడు 5 years ఉంటుంది, OBCకి వచ్చేటప్పటికి 3 years ఉంటుంది. PWBD క్యాండిడేట్స్లో మనకి అన్రిజర్వ్డ్కి 10 years, OBCకి 13 years, SC, STకి ఏమో
15 years మనకైతే ఉంటుంది. దాంతోపాటు ఇంకా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే సో విడోస్, డైవర్స్డ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్కి వచ్చేటికి సో ఇక్కడ చూడండి ఏజ్ కన్సెషన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 35 ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్కి ఏమో 38 years, నెక్స్ట్ అండ్ 40 years ఏమో ఎస్సీ వాళ్ళకి అయితే ఇస్తున్నారు. సో ఇది మాత్రం చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనం అయితే అప్లై చేసుకుంటాం. సో వన్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు BFSI SSC వాళ్ళు. సో ఆఫ్టర్ దట్ మనకైతే చూడండి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అట, అంటే ఒక టెస్ట్ ఆఫ్టర్ దట్ మనకి లోకల్ లాంగ్వేజ్ అది కూడా క్వాలిఫైయింగ్ నేషన్లో ఉంటుంది అనుకోండి. సో మన లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చేసి మమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. ఆ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు కదా, అది అసలు ఎలా డివైడ్ చేస్తారు, అసలు ఎలా కండక్ట్ చేస్తారో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే మనకైతే ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెక్స్ట్ బేసిక్ రీటైల్ ప్రొడక్ట్స్, బేసిక్ రీటైల్ అసెట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి మనకి సో టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారట. సో 100 మార్క్స్కి డ్యూరేషన్ ఏమో 1 hour మనకి ఇస్తారు. ఇంగ్లీష్లోని హిందీలో ఉంటుంది, అందులో మనం ఇంగ్లీష్ చూస్ చేసుకుని ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేస్తామనేసి ఇచ్చారు. ఇక చూడండి మన దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్, ఇది ఇంకా బెటర్ మాట, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి సో మీరు చక్కగా అటెంప్ట్ చేయొచ్చు అన్ని క్వశ్చన్స్. దాన్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లోకల్ లాంగ్వేజ్లో మనకి ఏపీ తెలంగాణకు వచ్చేటికి మనకి తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి తెలుగు బెటర్గా మాట్లాడుతున్నారా లేదా అని చెక్ చేసుకొని మనకి జాబ్ అయితే ఇస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కాంట్రాక్ట్ డ్యూరేషన్ అంతా కూడా మనకి 12 months ముందే ఇచ్చేస్తారు. ఇప్పుడు స్టైఫండ్ విషయానికి వస్తే ఏంటి అనేసి ఇక్కడ చూస్తే ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ రూపంలో 15,000 per month మనకైతే ఇస్తారన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ విషయం ఇది గుర్తుపెట్టుకోండి. 15,000 మన స్టేట్లోనే మన సొంత రాష్ట్రంలో సొంత ఊర్లోనే కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 15,000 per month మీకు ఓకే అనుకుంటే తప్పకుండా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఆపితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం టెస్ట్ పెట్టరో, వన్స్ 12 months డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయినట్టు మనకి ఆ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేస్తారనేసి కూడా ఇచ్చేస్తారు వీళ్ళు. ఇక ఫీజు విషయానికి వస్తే మనకి క్లియర్గా చూస్తే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే సో PWBD క్యాండిడేట్స్ వచ్చేటికి 400+ GST మీరు అయితే పే చేయాలి. SC ST అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 600+ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే జనరల్ కేటగిరీ పీపుల్కి ఏమో 800+ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఫీ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుని అంతా కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి అన్నమాట. ఓకే, అది కూడా మన NATS పోర్టల్లో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే చేయాల్సి వస్తుంది. మనకి ఈ యొక్క గైడ్ లైన్స్ మాత్రం తప్పకుండా చూడండి గైస్. మీరు nats.education.gov.inకి ఫస్ట్ మీరు వెళ్ళి సో అక్కడ మీరైతే లాగిన్ చేస్తారు. సో యాజ్ ఎ స్టూడెంట్ లాగిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చే స్టూడెంట్ రిజిస్ట్రేషన్లో లాగిన్ సెక్షన్కి వెళ్ళి మీరు ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకుంటారు. మీకు సర్టిఫికేషన్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి వెయిట్ చేస్తారు. మీకు అప్రూవల్ అయితే రావాల్సి వస్తుంది NATS పోర్టల్ నుంచి. ఆ NATS యొక్క మనకి ఇది ఇస్తారన్నమాట, ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంచుకోవాలి. ఆ ఐడితో మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి వస్తుంది. మనకి అసలు ఆ NATS పోర్టల్లో మనం ఎలా అప్లై చేయాలని చాలామందికి కన్ఫ్యూజ్ వస్తుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే డెడికేటెడ్గా మనకి నోటిఫికేషన్ యొక్క PDF కూడా వాళ్ళే ఇచ్చేసారు. అంటే ఎలాగ మనం అప్లై చేయాలి ఈ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్కి అనేసి మీరు ఇక్కడ చూస్తే ఇదే PDFలోని మనకి ఎలా లాగిన్ అవ్వాలి, తర్వాత ఏమేమి ఫిల్ చేయాలి, ఎలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎలా యూజర్ ఐడి పొందాలనేసి సో చక్కగా ఒక 20 pagesతో PDF వాళ్ళే ఇచ్చేసారు గైస్. ఓకే, ఎలా లాగిన్ ఎలా అప్లై చేయాలనేసి సో దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ యొక్క మాన్యువల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీకు NATS పోర్టల్లోనే మనకి అప్రెంటిస్షిప్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు కనిపిస్తుంది. ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అప్రూవల్ అయితే అవ్వాలి, గుర్తుపెట్టుకోండి గైస్. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకైతే కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ట్రైనింగ్ సీట్స్ అసలు ఎలా డివైడ్ చేశారనేసి కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. మనకి టోటల్గా 128 సీట్స్. సో అనంతపురంకి ఏంటి, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నెక్స్ట్ శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, అనకాపల్లి, అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, నెక్స్ట్ పార్వతీపురం, నెక్స్ట్ మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. అసలు ఎలా డివైడ్ చేశారు ఈ 128 సీట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకైతే తెలంగాణకి సంబంధించి అసలు ఎలా డివైడ్ చేయడో మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో హైదరాబాద్కి, నెక్స్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులంబ, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు గద్వాలు, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, నెక్స్ట్ రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నెక్స్ట్ భద్రాద్రి, కొత్తగూడెం, నెక్స్ట్ హనుమకొండ, జగిత్యాల, జాగోను, నెక్స్ట్ చూడండి ఇక్కడ కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నెక్స్ట్ మాచర్ల, మెదక్, నల్గొండ, నిజామాబాద్, నెక్స్ట్ పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నెక్స్ట్ సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి,
సో ఎలా డివైడ్ అయ్యాయో ఈ యొక్క 100 సీట్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా మనకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఏమో తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇలా కిందగా తెలంగాణకు వచ్చేటికి కూడా మనకి తెలుగు అయితే ఉంది. వేరే స్టేట్స్కి అప్లై చేయాలనుకుంటే వేరే స్టేట్ యొక్క మనకి లోకల్ లాంగ్వేజ్ మనకైతే వచ్చి ఉండాలని ఇదే పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మొత్తం ట్రైనింగ్ సర్టిఫికేట్స్ సంబంధించిన అన్ని ఫార్మాట్స్ కూడా ఇదే పీడిఎఫ్లో క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు. బేస్ ఆన్ దట్ మీరు ఇక్కడ చెక్ చేసుకొని తొందరగా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు నీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేసేయండి. సో అప్లై చేయడం కోసం మనకి నాట్స్ పోర్టల్లోకి మనం అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఆ నాట్స్ పోర్టల్లో మనకి అయితే ఇలా ఉంటుంది, నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పోర్టల్ అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ పైన స్టూడెంట్ సెక్షన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే యాజ్ ఎ స్టూడెంట్గా మీరైతే ఆ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకి ఆ యొక్క పీడిఎఫ్లు ఇచ్చారు, అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి అప్డేట్. ఇది మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి. ఏదో అప్రెంటిస్షిప్ 12 months కదా వదిలేద్దాం అనుకోవద్దు. ఇలాంటివి చాలా యూజ్ అవుతుంది మనకి మన రెజ్యూమ్లోని. నెక్స్ట్ ఈ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా కౌంట్ అవుతుంది. సర్టిఫికేట్ కూడా చాలా వ్యాలిడ్ సర్టిఫికేట్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి గవర్నమెంట్ జాబ్ పెడితే మనకి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.